నా పేరు శ్రీరామ్ శర్మ. ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తమ వృద్ధ తల్లి తండ్రిని మెయింటైన్ చేయకుండా నెగ్లెక్ట్ చేసి చూడకుండా ఉంటే అటువంటి విషయంలో వాళ్ళ శాలరీ నుంచి 10 నుంచి 15% డిడక్ట్ చేసి డైరెక్ట్గా సీనియర్ సిటిజన్స్ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అని తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సీనియర్స్ సిటిజన్స్ మెయింటెనెన్స్ ట్రిబ్యునల్లో కేసు కూడా వేయనవసరం లేదు. సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ యాక్ట్ అనుసరించి ఒకవేళ తల్లిదండ్రిని వృద్ధ తల్లిదండ్రిని సీనియర్ సిటిజన్స్ అయిన తల్లిదండ్రిని ఆలనా పాలన చూడకపోతే, భోజనాలు పెట్టకపోతే, మందులు ఇప్పియకపోతే, అలాంటి పిల్లల గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ శాలరీ నుంచి 10 నుంచి 15% డైరెక్ట్గా డిడక్ట్ చేసి సీనియర్ సిటిజన్స్ మెయింటెనెన్స్ కోసం వాళ్ళ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేస్తాం అని ఓపెన్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటి? ఇట్లా సీనియర్ సిటిజన్స్ని చూడకపోతే, కేర్ చేయకపోతే, తల్లిదండ్రిని నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడ సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్లో కేసు వేసే అవసరం లేదు. సీఎం గారికి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని రియాక్ట్ అయ్యి వాళ్ళ శాలరీ నుంచి 10 నుంచి 15% డిడక్ట్ చేసి ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాము అంటున్నారు. మరి ఎంతవరకు సంబంధంగా ఉంటుందా, ఎంతవరకు న్యాయంగా ఉంటుందా, ఎంతవరకు లీగల్గా వ్యాలిడా, అది మాత్రం చూడాలి. ఎందుకంటే సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ చాలా బాగుంది. ఇట్లా సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తే డిలే అవుతుంది, చాలా రోజులు తిరగాలి అని సీనియర్ సిటిజన్స్ అంటున్నారు. ఈ విధంగా పిల్లలు నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళ శాలరీ నుంచి డైరెక్ట్గా డిడక్ట్ చేసి వీళ్ళ అకౌంట్లోకి వేస్తే చాలా మటుకు టైం కలిసి వస్తుంది, మెంటల్ టెన్షన్ ఉండదు, కరెక్ట్ టైంలో డబ్బులు వస్తాయి అని చెప్పేసి అందరూ సంతోషపడుతున్నారు. కాబట్టి సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టే అయితే సీఎం గారు ఇచ్చిన స్టేట్మెంట్ రియాక్ట్ అయ్యి కరెక్ట్గా చేస్తే ఇది చాలా బాగుంటుంది అని సీనియర్ సిటిజన్స్ అప్రిషియేట్ చేశారు సీఎం గారు.